ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మనం చూడబోయేటటువంటి వీడియో చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం అండి. ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలో గంగపట్నం అనే గ్రామంలో మనకి ఈ దేవాలయం కనిపిస్తుంది. దేవాలయంకి వెళ్ళే దారి మనకి చాలా ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ లైన్ ఇది. మనకి ఈ రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలతో మనకి కనువిందు చేస్తుంటాయి. అదేవిధంగా మనకి ఈ రోడ్లో వెళ్తుంటే మనకి చెట్లన్నీ కూడా రోడ్డుపైకి గృహలాగా ఏర్పడి చాలా చక్కగా కనిపిస్తుంది. దేవాలయం చేరుకునే ముందు మన ఈ దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గర ప్రతి ఏటా చాముండేశ్వరి తిరునాళ్ళు చేస్తారు. 2026లో కూడా తిరునాళ్ళు జరిగాయండి. ఈసారి ఉండి ఆదాయం 5 లక్షలుగా తేలిందంట. ఏ సంవత్సరం కూడా ఇంత ఆదాయం రాలేదు ఈ సంవత్సరం వచ్చినట్లుగా. చూస్తున్నారు కదండి, రోడ్డు పైకి చెట్లు ఏ విధంగా వచ్చాయో మనం గృహలో నుంచి వెళ్ళినట్లే కనిపిస్తుంది మనకి ఆ చెట్ల మార్గం చూస్తుంటే. ఈ రోడ్డు మొత్తం కూడా మలుపులతో ఎక్కువ తిరిగి ఉంటుంది, ఎందుకంటే చుట్టూ పొలాలు ఉండడం వల్ల. చాముండేశ్వరి అమ్మవారి దేవాలయంకి వెళ్ళే దారిలోనే మనకి రైతులు ఎక్కువ కనిపిస్తారండి. అందుకని ఇక్కడ పాడి పరిశ్రమ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా గ్రామంలోకి ప్రవేశించలేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత ప్రతి ఏటా తిరునాళ్ళు చేస్తారు కదండి. తిరునాళ్ళు జరిగేటప్పుడు రథయాత్ర కూడా జరుగుతుంది. ఆ రథయాత్ర జరిగినప్పుడు రథం కూడా చూపిస్తానండి. ఆ రథం కూడా అక్కడ ఉంది. మనం ఇప్పటి వరకు ఇంకా ఊర్లోకి ప్రవేశించలేదండి. ఊర్లో ప్రవేశించగానే మనం మొదటగా వినాయకుడి గుడి కనిపిస్తుంది. ఇవి నేను కనిపిస్తుంది వినాయకుడి గుడి. ఈ వినాయకుడి గుడి దాటిన తర్వాత మనకి తిరునాళ్ళలో ఉపయోగించినటువంటి రథం కనిపిస్తుంది. ఆ రథం కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ రథం ఇదిగోండి, ఆ రథం ఉన్న ప్లేస్ ఇదేనండి. చూడొచ్చు మనం ఆ రథాన్ని. ఈ రథానికి అమ్మవారికి మొక్కుకున్నటువంటి ఏదైతే ఉందో జీవి, ఆ జీవిని ఆ రథాన్ని కట్టి గాల్లో పైకి కిందికి లేపుతూ ఉంటారండి. మనం దేవాలయానికి దగ్గరగా చేరుకున్నామండి. దారిలో వెళ్తుంటే మనకి చాలా దేవాలయాలు కనిపిస్తాయి ఈ గంగపట్నం గ్రామంలో. మనం దేవాలయానికి దగ్గరలో ఉన్నామండి. ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకి దారిలో చాలా దేవాలయాలు కనిపిస్తాయి. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ గ్రామం కూడా. మన దేవాలయానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒక మార్గం అయితే డైరెక్ట్గా అమ్మవారి గుడి దగ్గరికి చేరుకోవచ్చు. అది బస్సులు కూడా డైరెక్ట్గా వెళ్తాయి. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఆ దారిలోనే. మనం ఈ దారిలో వెళ్తుంటే గమనించినట్లయితే అన్ని మత ప్రచారం చాలా తక్కువగా ఉంది. ఎక్కడ కూడా అన్ని మత దేవాలయాలు కనిపించడం లేదు మనకి. అన్నీ కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన దేవాలయాలు కనిపిస్తున్నాయి. దేవాలయానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్పాను కదండి. మొదటి మార్గం చూపిస్తున్నటువంటి మొదటి మార్గం ఈ రోడ్డేనండి. మొదటి మార్గం ఇటువైపు బస్సులు వెళ్ళవు. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది మెయిన్ రోడ్డు. డైరెక్ట్గా బస్సులు వెళ్ళి దేవాలయం దగ్గర ఆగితే అక్కడ బస్ షెల్టర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ రోడ్లు మొత్తం కూడా చాలా విశాలంగా ఉంటాయండి. రోడ్లు వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఎటు చూసినా చెట్లతోని కలకల్లాడుతూ ఉంటాయి ఈ రోడ్లు మొత్తం కూడా. మనం దేవాలయం దగ్గరికి వచ్చేసామండి. కనిపిస్తుందా మనకి బస్ స్టాండ్. దేవాలయం రోడ్డు అలా లోపలికి వెళ్ళాలి. కొన్ని బస్ స్టాండ్ అండి ఇది. బస్సు వచ్చి ఇక్కడ ఆగుతుంది. భక్తులు వచ్చి అక్కడ సేవ తీరుతారు. మనకి వెళ్ళగానే స్టార్టింగ్లోనే మనకి కాళభైరవుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాతే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది పెద్దది. అక్కడ దర్శించుకొని మనం ఇంకా ముందుకు ప్రయాణించాలి. చూడొచ్చు మన ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉన్నదో. ఈ దేవాలయం దగ్గర ప్రతి ఆదివారం భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. మనం చూడకపోతే దేవాలయానికి వెనక సైడు పెద్ద కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులో ప్రతి ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. కోనేరులో అయితే ప్రస్తుతానికైతే నీరేం లేవండి. కొంచెం అస్తవ్యస్తంగా ఉంది కోనేరు. ఇదిగోండి కోనేరు. కోనేరుకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నాగదేవత విగ్రహాలు కనిపిస్తాయి. ఇది ఊరికి చివరిగా ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులు చూడొచ్చు. మనం బస్సు వెళ్తుంది కదండి, ఆ బస్సు ఏ టైంకి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంటు ఈ కోనేరులో నీళ్ళు లేవు, కానీ ఇదివరకు అయితే ఎప్పుడు నీళ్ళు ఉండేవి. ఈ కోనేరులో స్నానాలు కూడా చేసేవారండి. ఈ కోనేరులో మునిగి ప్రాణాలు కోల్పోయిన కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తుంది అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చే మార్గం అండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి విగ్రహాలు మధ్యలో ఉన్నవారు
మానసాదేవి అండి. వీరు శివుని మానసపుత్రికగా వీరు భావిస్తారు. మనకి పక్కనే కాళికామాత విగ్రహం కూడా కనిపిస్తుంది. వీళ్ళని దర్శించుకొని మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ఇప్పుడు దర్శించుకోగానే మనకి ముందున కాలభైరవుడు గుడి కూడా కనిపిస్తుంది. ఇది కూడా కనిపిస్తుంది కాలభైరవుని గుడి. చాలా తేజవంతంగా కనిపిస్తుంది ఆ విగ్రహం మనకి. ఆ కాలభైరవ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ గుడికి ఎదురుగా మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ఆ ధ్వజస్తంభాన్ని ముందు మనకి ఒక కిటికీలా కనిపిస్తుంది. ఇక్కడ మనకేమో నంది వాహనం కనిపిస్తుంది, లోపలేమో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే శివుని దగ్గర నందివాహనం ఉంటుంది, కనుక అమ్మవారి దగ్గర నందివాహనం పెట్టారు. అది ఎవరికైనా విషయం తెలిస్తే కొంచెం కామెంట్లో తెలియపరచండి. ఇదిగోండి అమ్మవారు చూపించడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే లోపల వెళ్ళి తీయడానికి కుదరదు కదా. అది తీస్తుంటే భక్తులు వచ్చి అడ్డుగా ఉన్నారు. అది చూడొచ్చు మన అమ్మవారిని, చాలా పెద్దగా చాలా గంభీరంగా కనిపిస్తారు మనకి. మీరు కూడా చూసి దర్శించండి, చూడొచ్చు మన అమ్మవారిని. ఇది అమ్మవారికి ఉపయోగించిన చీరలండి. ఇక్కడ ప్రతి ఏటా వేలంపేట నిర్వహిస్తారు అమ్మవారి దేవాలయానికి సంబంధించి. ఆ వేలంపాటలో మనం పాల్గొనవచ్చు. ఈ దేవాలయం చుట్టూ కూడా రోడ్లు చాలా విశాలంగా ఉంటాయండి. నేను వెళ్ళిన రోజు ఆదివారం అండి, అందుకనే భక్తులతోని దేవాలయం మొత్తం కూడా కలకల్లాడుతుంది. భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారండి. మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి గుడికి కుడివైపున శ్రీ 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 పంచముఖ వినాయక స్వామి దేవాలయం కనిపిస్తుందండి. ఆ దేవాలయంలో మనకి వినాయకునితో పాటు శివుని కూడా కనిపిస్తారు మనకి. చూడొచ్చు మనకి పంచముఖ వినాయక స్వామి. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు ఈ దేవాలయం యొక్క మెంబర్స్ అండి. ఈ దేవాలయం దగ్గర నిత్య అన్నదాన సమాజం కూడా ఉందండి. మనకి ముందుకెళ్తే ఇక్కడ అమ్మవారిని ఊరేగించడానికి చిన్న రథం కూడా ఏర్పాటు చేశారు. ఇది ఓన్లీ గుడి చుట్టూ తిరుగుతుంది ఈ రథం. ఈ రథం కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి, తేకుతో చాలా చక్కగా తీర్చిదిద్దారు ఈ రథాన్ని. మనకి ఇప్పుడు కనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళే మార్గం అండి. ముందు చూపించింది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చే మార్గం. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, లేదా రద్దీగా ఉన్న సమయంలోనే క్యూ మార్గంలో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ దేవాలయం చుట్టూ కూడా మనకి దేవాలయానికి సంబంధించి బిల్డింగ్లు కనిపిస్తాయండి. మనకి అక్కడ సేద తీరడానికి కూడా విశ్రాంతి భవనాలు ఉంటాయి, మనం వెళ్ళి బుక్ చేసుకోవాలి అక్కడ. ఈ దేవాలయానికి సంబంధించి ఒక కళ్యాణ మండపం కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. కనిపిస్తుందే కళ్యాణ మండపం అండి. ఇది పెళ్లి జరిగినట్లే ఉంది ఈ కళ్యాణ మండపంలో. మనకి రాత్రి భాగంలోని దేవాలయం ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి రాత్రి భాగంలో భక్తులు పడుకుంటారు. మనకి ఈ దేవాలయానికి కొంచెం ముందు భాగంకి వెళ్తే మనకి పెద్ద పెన అనేది కనిపిస్తుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.